నా పేరు రామారావు దొర. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీకి ఏఎస్ఆర్ జిల్లా చైర్మన్ని. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు జరుగుతుంది. నాన్ ట్రైబల్స్ ఎంక్రోచ్ చేసినటువంటి ఎంక్రోచ్మెంట్స్ అంతా కూడా తొలగించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. 50x50 100 అడుగులు రోడ్డు విస్తరణ చేయాలనేటటువంటిది ఒక ప్రతిపాదన నడుస్తూ ఉంది. ఈ ఏజెన్సీ ప్రాంతం పాడేరు పరిసర ప్రాంతాల్లో కానీ మిగతా ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా రోడ్ల మీదకి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇల్లీగల్ ఎంక్రోచర్స్, వాళ్ళు నాన్ ట్రైబల్స్. వాళ్ళు ఇక్కడ వచ్చి సొంతంగా నివాస యోగ్యాలు కలిగి ఉండడానికి వీల్లేదు. ఇక్కడ 170 చట్టం ఉంది, పెసా చట్టం ఉంది, అటవీ హక్కుల చట్టం ఉంది. ఇది 5th షెడ్యూల్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ చాలా కాలంగా కొంత ఉద్యమాలు ఎంక్రోచ్మెంట్ తొలగించాలని చెప్పేసి చాలా కాలంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతుంది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎంక్రోచ్మెంట్స్ని తొలగించి రోడ్డు విస్తరణ పనులు జరుగుతుంది. హైకోర్టు ఉత్తర్వుల ద్వారా ఈ రోడ్డు విస్తరణ పనుల్లో తొలగించేటటువంటి దాన్ని కూడా చేతివాటం ఇక్కడ రాజకీయ నాయకులు కొమ్ము కాసేటటువంటి వ్యవహారం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అంటుని మీరు అరచేత్తో ఆపగలుగుతారు, ప్రభుత్వాన్ని ఆపగలుగుతారు, ప్రభుత్వాలు మీ చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఎవరైతే ఈ అక్రమాలు తొలగించే కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారో, ముఖ్యంగా పాడేరు విషయానికి వస్తే గిడ్డి ఈశ్వరి గారు పార్టీని అడ్డం పెట్టుకొని నిజంగానే పార్టీ పేరు చెప్పి ప్రజలకి బెదిరించి దందాలు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆవిడ వల్ల మీ పార్టీకి ఎంత న్యాయం జరుగుతుందో, ఎంత మేలు జరుగుతుందో తెలియదు, కానీ ఆదివాసీలకు మాత్రం తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఎక్కడైతే నాన్ ట్రైబల్స్ ఎంక్రోచ్మెంట్ ఉందో అది తొలగించే దగ్గర గిడ్డీశ్వరి గారే ముందు ఉంటున్నారు. ఈరోజు ప్రభుత్వమే తీసుకొచ్చి రోడ్డు విస్తరణ పనులు తీసుకొచ్చినా కూడా దానికి కూడా ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని మనం చూస్తున్నాం. జీవో నెంబర్ 3 రద్దయిన నాటి నుంచి ఇక్కడ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయడానికి అహర్నిశలు కృషి ఇక్కడ ఆదివాసీలు, ఉద్యమ సంస్థలు, మేధావులు, చదువుకున్నటువంటి వాళ్ళు అందరూ పని చేస్తుంటే దానిని అడ్డుకునే పని మాత్రం గిడ్డీశ్వరి గారు చాలా విజయవంతంగా చేస్తూ వస్తున్నారు. గిడ్డీశ్వరి గారు ఒక్కరే అని కాదు, అనేక మంది వెనకాల చోటామోటా నాయకులు అందరూ ఉన్నారు. కానీ ముందు వరుసలో నిలబడుతున్నది మాత్రం గిడ్డీశ్వరి గారు. ప్రజలు కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి, ఇట్లాంటి రాజకీయ నాయకులు ఉండటం వలన మన జాతికి ఎంత నష్టం జరుగుతుందో. ఇల్లీగల్గా నాన్ ట్రైబల్స్ వచ్చి ఎంత ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారనేటటువంటి దానికి ఇట్లాంటి నాయకుల వల్లనే అది చాలా నిర్భయంగా చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. జీవో నెంబర్ 3 రద్దయిపోయి ఈ రోజు వరకు పూర్తయినా కూడా ఏ రోజు చంద్రబాబు నాయుడు గారే ఈ జీవోని మేము మళ్ళీ రివీల్ చేస్తామని చెప్పేసి ప్రకటన చేస్తే ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ లోకేష్ బాబు దగ్గర కానీ వెళ్ళి జాతికి ఇది అవసరము మాట్లాడారా? గతంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు వచ్చి బాటంగానే అడ్డుకున్నారు, ఇప్పుడు మళ్ళీ అడ్డుకుంటున్నారు. అంటే ప్రభుత్వం కూడా, మీరు ప్రభుత్వ అధికారులు కూడా మీరు స్పష్టంగా మీరు చెయ్యండి. చింతపల్లిలో 50 అడుగులు, లేదంటే పెదబైల్లో 50 అడుగులు, పాడేరులో మాత్రం 30 అడుగుల వరకు తగ్గిస్తారా? మీరు ఎవరి చెప్పు చేతల్లో పనిచేస్తున్నారు? గవర్నమెంట్ చెప్పు చేతల్లో పనిచేస్తున్నారా? లేదంటే పార్టీల పేరు చెప్పి దందాలు చేసి కాసులకి కక్కుర్తి పడి నాన్ ట్రైబల్ వ్యాపారస్తులు ఇచ్చేటటువంటి కాసులకి కక్కుర్తి పడి చేస్తున్నటువంటి వాళ్ళ రుబాబు చేస్తుంటే మీరు నమ్ముతారా? మీరు మేము ప్రజలంతా కూడా మేము దాడికి రండి, మేము కూడా మీకు భయంతో పని చేస్తామంటే కనుక చెప్పండి, మేము కూడా వస్తాం. వేలాది మంది మేము తరలి వస్తాం మీ ఆఫీసుల మీద దాడి చేయడానికి. అంటే ఎవడు సాధ్యమైతే వాడు ఒక నాయకుడు చేతల్లో ఉన్నటువంటి ఒక తహసీల్దార్ వాడు ఇష్టం వచ్చింటే ఇప్పుడు గూడెం కొత్త వీధిలో కనీసం వాళ్ళు 50 అడుగులు అంటే వాళ్ళు అక్కడ కొట్టాలని చెప్పేసి అంటే చాలా వరకు తగ్గిస్తున్నారు. ఇక్కడ నాన్ ట్రైబల్స్ ఎంక్రోచర్స్ వచ్చి భయపెట్టిస్తే మీరు భయపడి డబ్బులు కక్కుర్తి పడి మీరు తగ్గించుకుంటూ పోతారా? మేము కూడా వాళ్ళలాగే మీ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలి, ర్యాలీలు చేయాలి, ప్రజలంతా వచ్చి మూకుమ్మడిగా దాడులకి పాల్పడాలా ఏంటా? ఆ శివారు నుంచి ఈ శివారు వరకు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. కిలోమీటర్ నుంచి హాస్పిటల్కి అంబులెన్స్ వెళ్ళాలంటే గంటల తరబడి నిలబడాలా?
ఎమర్జెన్సీగా వెళ్ళేటటువంటి ఒక పాదసారులు కానీ, వెహికల్ ద్వారా వెళ్ళేట వాళ్ళు కానీ, వాహన శోధకులంతా కూడా గంటల తరబడి ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఇది మీకు అడ్డంకిగా అనిపించడం లేదా? పైరవిలో డబ్బులు కనీసం ఇంగిత జ్ఞానం ఎవరికి లేదా? ప్రభుత్వాన్ని ఈ ప్రజల పక్షాన ప్రజల హక్కులు కాపాడే దిశగా మీరు పనిచేయండి. మేమందరూ కూడా సహకరిస్తాం ఖచ్చితంగా. ఆదివాసులకు అన్యాయం చేసేటటువంటి పనులకి మీరు ముందుండడం అంటే మీరు ఆ రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆ రాజకీయ పార్టీలకి కూడా మేము చెప్తున్నాం, అటువంటి వాళ్ళని మీరు వెనక వేసుకొని వస్తే మీరు ఈ పాడేరు ఈరోజు కాదు, రేపు అన్ని చోట్ల కూడా నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం.